నగర వీధులు ఎప్పుడూ ప్రజలతో నిండి ఉండేవి. కాని రాత్రి వేళల్లో వారు వేరే వ్యక్తిత్వాన్ని సంతరించుకున్నారు. ఆకాశహర్మ్యాల నియాన్ లైట్లు పొడవాటి నీడలను కమ్మాయి. నగరం కదులుతున్నట్లు అనిపించింది. ఇది ఏదైనా జరిగే ప్రదేశం మరియు తరచుగా జరిగేది. ఎమిలీకి ఇది ఉత్సాహం మరియు భయానక ప్రదేశం. ఆమె ఎప్పుడూ తెలియని వాటికి ఆకర్షితులై ఉండేది, మరియు నగరం ఆమెకు అంతులేని అవకాశాలను అందిస్తున్నట్లు అనిపించింది. కాని ఆమెకు తెలియదు, ఆమె జీవితం తీవ్రమైన మలుపు తీసుకోబోతోంది. ఆమె జర్నలిస్ట్గా పనిచేస్తూ నగరం చుట్టూ జరుగుతున్న వింత సంఘటనలను పరిశోధించింది. ప్రజలు తప్పిపోతారు. కొన్ని రోజుల తర్వాత వారు ఎక్కడ ఉన్నారో జ్ఞాపకం లేకుండా తిరిగి వచ్చారు. పోలీసులు స్టంప్ అయ్యారు మరియు ఎమిలీ దాని దిగువకు రావాలని నిశ్చయించుకుంది. ఆమె ఒక ఆధారాన్ని అనుసరిస్తోంది. అది ఆమెను పట్టణ శివార్లలోని పాడుబడిన గిడ్డంగికి తీసుకెళ్ళింది. ఆమె భవనం దగ్గరకు రాగానే వెన్నెముకలో చలి కారుతున్నట్లు అనిపించింది. ఏదో ఆఫ్ అయింది. ఆమె మెల్లగా లోపలికి వెళ్ళింది. ఆమె గుండె ఛాతీలో కొట్టుకుంది. ఆపై ఆమె అతన్ని, తన సహోద్యోగిని, ఆమె విశ్వసించిన వ్యక్తిని చూసింది. అతను గది మధ్యలో నిలబడి ఉన్నాడు. అతని ముఖంలో ఒక మోసపూరిత నవ్వు వ్యాపించింది. అప్పుడే సెటప్ అయిందని ఆమెకు అర్థమైంది. అతను అదృశ్యాల వెనుక ఉన్నాడు మరియు ఇప్పుడు ఆమె అతని తదుపరి లక్ష్యం. కాని అతను దూకబోతున్న సమయంలో అతను త్రిప్పి పక్కనే ఉన్న చెత్త డబ్బాలో ముఖం నాటాడు మరియు ఎమిలీ సహాయం చేయలేకపోయింది. దానిలోని అసంబద్ధతను చూసి పగలబడి నవ్వింది. ఆపై ఆమె నిజంగా ఒక వీడియో గేమ్లోని పాత్ర అని ఆమె గుర్తు చేసుకుంది.